ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. గుండు సైలెంట్ గుండు చెప్పు. హెన్రీ ఫోర్డ్ కంపెనీ ఇతనే స్థాపించింది, అందుకే హెన్రీ ఫోర్డ్ అని పెట్టుకున్నాడు కదా. నీ పేరు తనయ్. మీరెక్కడ? హైదరాబాదా? హైదరాబాద్. మీదెక్కడరా? ఈ డ్రోను నేను లైక్ ఇవంతా చేస్తున్నా ఎడిటింగ్, దీన్ని చూసేసి వీళ్ళు ఇదంతా ఏందో అని చెప్పేసి అనుకుంటారు. గ్యాడ్జెట్స్ చూడండి, ఇక్కడ 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 ఇదంతా. సో వీళ్ళు ఇవన్నీ చూసేసి ఏమో పెద్ద ప్లానింగ్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. అండ్ సైక్లింగ్ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా. చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అట్లా చెప్పు, మళ్ళీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా దుర్గమాత పెట్టినా. దుర్గమాతకా? ఇప్పుడు కాళీమాత పెట్టినా. నువ్వు ఎవరి ఫ్యాను? నువ్వు ఏ హీరో ఫ్యాన్ నువ్వు? పుష్ప. ఇలా పొద్దున నుండి పుష్ప పాట మొత్తం పాడుతాండి, అది ముచ్చట. అదేమో ఫ్రిడ్జ్ తీస్తాడు. ఓరి దేవుడా, ఫ్రిడ్జ్ తీసి ఆడుతాడు. ఏం కావాలి నీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి? ఏం కావాలి? చాలా చాలా. సో గైస్, ఇప్పుడు మనం ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అని అంటే ఈ యొక్క సిటీ పేరు వచ్చేసి అలాడుల్లా. సో అలాడుల్లాలో సో మన బ్రో అయితే ఇక్కడే ఉన్నాడు. హాయ్ బ్రో. సో నిన్న చేసిరు కదా. సో ఇక్కడ లోకల్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఆస్ట్రేలియాలో ఈ సిటీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి మౌలిముక్ బౌలింగ్ క్లబ్. ఓకే, మౌలిముక్ బౌలింగ్ క్లబ్ అంట ఇది. సో ఈ క్లబ్లోనే అంటారు. సో ఇందులో ఏముంటుంది బ్రో అసలు ఏంటి క్లబ్ అంటే? ఎక్స్ప్లోర్. క్లబ్ అంటే ఏంటి? క్లబ్ అంటే అందరూ గెట్ టుగెదర్ అయ్యి స్టార్ట్ హ్యావ్ ఫన్ యాక్టివిటీస్. డిస్కో ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, డ్రింక్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది. వీడియో తీయొచ్చా? ఓకే. డైలీ వస్తారా? డైలీ. దట్స్ బార్ ఏరియా. ఇదా గ్యాంబ్లింగ్ అవుతుంటుంది. గ్యాంబ్లింగా? ఏం గ్యాంబ్లింగ్ బ్రో? ఇక్కడ గ్యాంబ్లింగ్ అంటే హార్స్ రేస్, డాగ్ రేస్. డాగ్ ఎక్కడ జరుగుద్ది? ఓరే నీ అమ్మ, నేను రియల్గా అనుకున్నా బ్రో కొంచెం. సో ఇక్కడ రాత్రి కరోడ్పతి అయిన వాళ్ళు ఉన్నారు, భిక్షపతి అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో దిస్ ఆల్ ద ట్యాబ్ ఏరియా. సో ఇది లైవా? లైవ్. ఎస్. సో ఇది చూసుకుంటే వాళ్ళు బెట్టింగ్ చేయాలా? ఏవి చూసుకుంటా? ఇవి చూసుకుంటా, నెంబర్స్ చూసుకుంటా, ఆడ్ నెంబర్స్. ఇక్కడ వాళ్ళు బెట్టింగ్ చేస్తారు. ఇందులో వచ్చేసి ఇది బెట్టింగ్ మిషన్. ఎట్లా ఒకసారి చూపెట్టావా నాకు? ఐఎమ్ నాట్ దట్ ఫెమిలియర్, బట్ యాప్తో మనం రిజిస్టర్ అయితే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ రేస్ ఎంత టైంలో ఉందని చూపిస్తుంది. దాంట్లో మనము సెలెక్ట్ చేసుకుని $1, $2, $3 నుంచి $100,000 దాకా మనం బెట్టింగ్ చేయొచ్చు. అది టైమ్స్ 10 times 5 ఉంటుంది. $1 పెడితే $5 వస్తుంది, 50 పెడితే 500 వస్తుంది. అట్లా ప్యూర్ లక్ అన్నట్టు. ఇఫ్ యు ఆర్ వెరీ షూర్ ఆన్ ఇట్ నువ్వు పెట్టచ్చు. అది డాగ్స్ రేస్ అవుతుంది ఇప్పుడు. డాగ్స్ రేస్ కూడా ఉందా? అది ఎక్కడ? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా. పెర్త్, ఎడిలైడ్, ఏదైనా సిటీస్లలో అవుతుంటుంది. మోస్ట్లీ మనకి అవుతున్నది అంతా మెల్బర్న్, ఇంకా ఇటు సైడ్ నుంచి అవుతుంది అన్ని. క్రికెట్ మ్యాచ్ కూడా వస్తుందా? ఆబ్వియస్లీ ఆస్ట్రేలియన్స్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ పిచ్చి వాళ్ళకి. ఆబ్వియస్లీ క్రికెట్ మనంత పిచ్చి ఉంటుందా? మనకన్నా ఎక్కువ ఉంటుందా? యాక్చువల్లీ మనకంటే ఎక్కువనే. అవునా? నేను ముసలైన కూడా మాట్లాడతాను. ప్రతి ఒక్కరు క్రికెట్ అంటే ఇక్కడ పిచ్చి. ఓకే, ఇక్కడ హైయెస్ట్ బిడ్ చేసిన వాళ్ళు ఎంత? హైయెస్ట్ బెట్టింగ్ పెట్టిన వాళ్ళు ఎంత మీకు తెలిసిన వాళ్ళు? $15,000 బ్రో. $15,000 అంటే 1,500 $15,000. $15,000. ఓ, ఎవరు? 55 వచ్చింది ఆయనకు? వచ్చింది. ఓ మై గాడ్. ఇచ్చి క్లబ్ వాళ్ళే ఇవ్వాలి దానికి డబ్బులు. క్లబ్ వాళ్ళ ఎందుకు? మరి క్లబ్బే కదా వాళ్ళకి స్పాన్సర్ చేసింది. ఇది క్లబ్బే కదా మెయింటైన్ చేస్తుంది, వాళ్ళు ఇవ్వాలి. అంటే పీకే ఇదేంటి? పోకీ మిషన్స్.
ఇదేదో మనం మొబైల్లో పిచ్చి గేమ్లు ఆడతారు అవే కదా అట్లాంటివే. కానీ టికెట్ వేయాలా, $5 నుంచి $100 వరకు ట్యాప్ చేస్తూ ఉండాలి. సో అది 1 సెంట్ ఉంది, 2 సెంట్, 5 సెంట్స్, 10 సెంట్స్, $1, $2. ఇవి ఎట్లా దాటితే జాబ్ కోట్ ఇది దీనికి 5,000 ఇస్తున్నాడు గ్రాండ్ జాబ్ కోట్, దానికి 7,000 ఉంది, 6,000, అట్లా 1 మిలియన్ దాకా కూడా లేదు బ్రో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పోవుడే ఉంటది కదా, అట్లా టైం డబ్బులు పోతూనే ఉంటాయి అసలు రావు. మోస్ట్ బెనిఫిట్ అంటే ఇదేనా? ఒక డ్రింక్ కాదు, ఆల్కహాల్ కాదు, ఏది కాదు. క్లబ్ కి మోస్ట్ బెనిఫిట్ అంటే ఇది పోకీ మిషన్స్. నువ్వు డైలీ ఒక 100 ఉంటాయి మిషన్లు, ఒక్కొక్కడు ఈజీలీ $300-400 ఖర్చు పెడతారు ఇంట్లో. వాళ్ళకి తెలిసి పోతే అని తెలుసు, వస్తేనే ఆశతోటి పెడతారు, పోతున్నాయి అని చూడరు, పోతున్నాయి అని వస్తున్నాయని ఆశతోని పెడతా ఉంటారు. రావు. వచ్చిన వాళ్ళకి వస్తాయి 5,000, 6,000 అట్లా వస్తాయి. జాక్పాట్ కొట్టిన వాళ్ళకి ఎవరికో ఒక్కడికి మంత్లీ 2-3 వస్తాయి. కానీ పోయేది ఎక్కువ. వచ్చిన రోజు సెలబ్రేట్ చేస్తారు, అవి కూడా కొడతారు వల్ల. సో గైస్ చూసారు కదా బెట్టింగ్ అదంతా ఇగో ఇక్కడ నడుస్తుంది. సో ఇది పెద్ద స్కామ్ అన్నట్టు. సో స్కామ్ అని చెప్పేసి ఎందుకు అంటున్నా అంటే నెలలో ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో మాత్రమే వస్తాయంట. యాజ్ ఏ ఎంప్లాయీగా అతను ఇక్కడ వర్క్ చేస్తున్నాడు కదా, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మొత్తం పోతాయి. కొన్ని లక్షల కోట్లు పొడగొట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారంట. సో ప్లీజ్ ఒకటే చెప్తున్నా, ఇదన్నా కొంచెం అఫీషియల్గా ఉండొచ్చు, కానీ మనకు బెట్టింగ్ ప్రమోషన్స్ ఏవైతే చేస్తున్నారో మన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, అదంతా టోటల్గా ఫేక్. ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ వాడు డిజైన్ చేసుకొని వాడు మాత్రమే లాభపడేలాగా చేసుకుంటాడు తప్ప నీకు పైసలు వచ్చేలాగా చూడడు. ₹1 పెడితే ₹10 ఇస్తాడు, ₹10 పెడితే ₹100 ఇస్తాడు. ₹100 వచ్చినాయని 1,00,000 పెట్టిన రోజు పోతాయి. 1,00,000 సంపాదించాలని కోటి కోసం, కోటి సంపాదించాలని కోట్లు అప్పు చేసి లాస్ట్కు పిల్లల్ని అందరినీ వదిలిపెట్టేసి చచ్చిపోదామనే స్థితికి వస్తారు. ఎకరాలు అమ్ముతారు, అప్పులు చేస్తారు, లాస్ట్కు వాటి నుండి బయట వాళ్ళలేక ప్రాణాలు తీసుకుంటారు. సో ప్లీజ్ గాయస్, వీలైనంత వరకు వీటి జోలికి పోకుంటే బెటరు. అంటిల్ అన్లెస్ నువ్వు కోటీశ్వరుడు అయినా బిచ్చగాని చేస్తాయి ఈ గేమ్స్. తిన్నది లేదు, తాగింది లేదు, ఎంజాయ్ చేసింది లేదు, ఉత్తుగా పైసలు పోతాయి. అదే ₹1,00,000 పెడితే వరల్డ్ టూర్ తిరగవచ్చు నువ్వు, కానీ దానికి నీకు మనసు రాదు. ఈడ పెట్టడానికి మాత్రం ఇట్లా మనసు కాదు, అప్పులు చేసైనా వస్తాయి. ₹1 పెట్టేకాడ ఆలోచిస్తారు, ముందరికెళ్ళి వెళ్ళకపోతే మాత్రం పోనీయరు, వెనకకెళ్ళి కొండ పోతుంది ఇలాంటి వాటిలో పెట్టినప్పుడు. సో ప్లీజ్ జాగ్రత్త. అంతేనా బ్రో? అంతే. ఇదంతా చేసింది చైనీస్ కంపెనీస్, అన్ని చైనీస్ మేడ్, ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా. నేను ఏం చెప్పినప్పుడు నేను ఆల్మోస్ట్ $200,000 $200,000 మంత్లీ రెవెన్యూ, టోటల్ రెవెన్యూ జనరేట్ చేసి చైనీస్ మనకి ఆస్ట్రేలియాకి. ఎంత చైనీస్ పైసలు చైనీస్ పోతే కాదు, కానీ కొనేది వాళ్ళ దగ్గర నుంచి. అంటే $40,000 ఉంటుంది ఈ మిషన్ ఒక్కొక్కటి. అది ఒక రోజులో దొబ్బుతుంది $40,000. వీళ్ళు తీసుకుంటారు అది, కానీ వాళ్ళకి బెనిఫిట్ కదా పోకీ మిషన్స్ చేసి ఇస్తున్నందుకు. మళ్ళీ దాని మెయింటెనెన్స్ ఉంటుంది, దాని సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటుంది, అని వాళ్ళే చూసుకుంటారు మెయింటెనెన్స్ అంతా. క్లబ్లకు పెట్టినంత లాభం వాళ్ళకి వస్తుంటుంది. నిన్ను కలవడం వల్ల నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది బ్రో. సో దట్ లైక్ కలవాలి. ఇక ఇవేంటి తెలుసా, బ్యారెల్స్. ఈ బ్యారెల్స్ అంటే ఆల్కహాల్ బ్యారెల్స్. ఆల్కహాల్ను ఇందులో పెట్టేసి స్టోర్ చేస్తారు అన్నట్టు కొన్ని సంవత్సరాల వరకు. ఎంత ఓల్డ్ అయితే అంత రేట్ ఉంటుంది. మద్యపానం ఇది, మధ్యాహ్నం తాగేది పానం పోతుంది, అందుకే రాత్రి తాగాలి. సో బ్రో ఏం చెప్తున్నాడంటే అక్కడ ఇప్పుడు మామూలుగా ఇట్లా ఆడుకుంటూ కూర్చుంటారు అన్నట్టు. సో ఇప్పుడు చెప్తానా, ఇక్కడ ఉన్నదా, సో ఆమె ఇంకా ఆడుకుంటూ కూర్చుంటుంది కదా. సో ఇగో ఇట్లా ఒత్తుతూనే ఉండాలంట, అది ఎప్పటికీ రాదు. నేను ఆమెను చూపెట్టద్దు కాబట్టి చూపెట్టట్లేదు. ఒకవేళ డబ్బులు అయిపోతే ఏటీఎం మిషన్ పక్కకి ఉంది, ఏటీఎం మిషన్ ఉన్నది. ఇదా ఏటీఎం మిషన్ పెడతారు, పైసలు తీస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ ఆడతారు. అట్లా ఫ్రైడే, సాటర్డే, సండే చేస్తారు. మండే టు థర్స్డే కష్టపడతారు. ఓ దేవుడు, ఆ పైసలన్నీ కష్టపడి మిషన్లలో దగ్గర పెడతారా? ఇంత ఎర్రలు ఉన్నారు ఎందుకు బ్రో వీళ్ళు? అంతే, అందుకే వీకెండ్ వీకెండ్ కల్చర్ అంటే ఇదే. కష్టపడి 5 రోజులు కష్టపడి 2-3 రోజులు పొడగొట్టుడు. 2 రోజులు మనం చూసింది ఒక పాట అయితే, వీళ్ళు ఇంకొక సైడ్ ఆఫ్ ఇది. ఒక్కొక్కడు 55-60 ఏజ్ ఉంటుంది, స్టిల్ ప్లేయింగ్ యాక్టివ్. ఏం ఆడతారు? బౌలింగ్ గేమ్ ఇది, ఆస్ట్రేలియన్ ట్రెడిషనల్ బౌలింగ్ గేమ్ ఇది. సో
పాయింట్అవుట్ చేస్తే అక్కడ ఒక చిన్న వైట్ బాల్ ఉంటుంది స్ట్రైకర్ లాగా. ఇప్పుడు వీళ్ళు వేసే బాల్ ఏది నియర్ బై వేస్తారో సో వాళ్ళు స్కోర్ విన్ అయినట్టు. కానీ ఇదే లైన్ లో బాల్ అది అదే లైన్ వాళ్ళ అక్కడ ఉన్న వైట్ స్మాల్ బాల్ ఉంది కదా దాని దగ్గరికి ఎవరు వేస్తారో హీ విల్ బి ద విన్నర్. ఇప్పుడు ఈయన వేస్తున్నాడు చూడు, అక్కడ ఉన్న వైట్ బాల్ కి నియర్ బై వేయాలా. ఏ లైన్ లో పోయినా పర్లేదు, అదే లైన్ లో పోవాలా. లైన్ ఎటు పోయినా దాని దగ్గరికి పోవాలా. ఓ ఇప్పుడు అది పోతే ఏమిస్తారు? పాయింట్స్ వస్తాయి వీళ్ళకి. అట్లా ఎన్ని ఒక్కొక్కరు 3-3 వేయాలి. సో టీమ్స్ ఉంటాయి. సో ఎవరు విన్ అయితే వాళ్ళకి అట్లా పాయింట్స్. డబ్బులు ఎంత పెట్టాలి దానికి? ఇది యాక్చువల్గా ఫ్రెండ్లీ గేమ్ ఇది. వీళ్ళు ఇది ఆడడానికి ఒక్కొక్కరు $15 పే చేస్తే ఇది బాల్స్ లో ఆడచ్చు. ఓకే. ఇది ఎంత చూడడానికి ఇట్లున్నా ఎంత కాస్ట్లీ గేమ్ అంటే ఇది మనం ఎఫర్ట్ చేయలేము. గ్రాస్ ఇది వచ్చి గ్రాస్ ఆర్టిఫిషియల్ ది $1,50,000 ఒక మ్యాట్ ఒక సైడ్ ది. ఆ మ్యాట్ అది సెట్ చేయాలి. $1,50,000 అంటే దగ్గర దగ్గర 75 లక్షలు కదా బ్రో. ఆల్మోస్ట్ జస్ట్ ఇది ఇట్స్ సైడ్ ది సేమ్. బ్రో ఈ క్లబ్ ఓనర్ కి లైక్ అమ్మాయి ఇట్లా ఉన్నదా? ఈ క్లబ్ ఓనర్స్ కాదు బ్రో, ఈ క్లబ్ మెంబర్స్. ఇక్కడ ఉన్న అందరు మెంబర్స్ ఈ క్లబ్ 3,500 చేంజ్ మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్ అందరిది ఈ క్లబ్. సో ఎవ్రీ మెంబర్ ఈస్ ఓనర్ ఆఫ్ దిస్ క్లబ్. సంథింగ్ వి కాల్ లైక్ ట్రస్టీ మన సైడ్ లా అట్లా. సో ఈ క్లబ్ కు ఓనర్ ఒక్కరు లేరు, అందరు మెంబర్స్. ఆ మెంబర్స్ అందరు కలిపి ఒక బోర్డు మెంబర్స్ ఎంచుకుంటారు. ఆ బోర్డు మెంబర్స్ ఏమైనా డెసిషన్ ఉన్నా అవి చేంజ్ చేసి మళ్ళీ ఆడతారు. వీళ్ళే ఆడతారు, వీళ్ళే పైసలు పడతారు. మళ్ళీ వీళ్ళకి ఆ పైసలు ఇప్పుడు ఇక్కడ వచ్చిన పైసలన్నీ క్లబ్ లో పెట్టుకుని దీని డెవలప్మెంట్ కోసం వాడుతూ ఉంటారు. మ్యాట్ పాడైంది, ఆ డబ్బులన్నీ దీనికి ఇన్వెస్ట్ చేస్తారు. ప్రాఫిట్ వస్తే మళ్ళీ షేర్ చేసుకుంటారు. మళ్ళీ ఇందులో క్లబ్ లోనే ఉంటది, ఎవరు తీసుకోరు ప్రాఫిట్. మరి క్లబ్ అకౌంట్ లోనే ఉంటది. ఇట్లాంటి అవసరాలకు వాడుతూ ఉంటారు. అయితే క్లబ్ అకౌంట్ లో చాలా డబ్బులు ఉంటాయి అనుకుంటా. ఆల్మోస్ట్ 200,000. ఈ లయన్స్ క్లబ్ అంటారు ఇండియాలో, అలాంటివి సంథింగ్ ఆ కైండ్ లాంటిదే. అది గవర్నమెంట్ చేతిలో ఉంది, ఇది గవర్నమెంట్ చేతిలో కూడా లేదు, వీళ్ళ మెంబర్స్ చేతిలోనే. సో వీళ్ళకే ఆన్సరబుల్, ఎవరికి చెప్పని అవసరం లేదు ఎందుకు ఖర్చు పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా. ఈ గ్యాంబ్లింగ్ ఇల్లీగల్ కాదా ఇక్కడ? లేదు బ్రో, లీగల్. ఎందుకు అట్లా? ఆఫ్టర్ 18 ఇల్లీగల్, ఆఫ్టర్ 18 ఏజ్ ఇట్స్ లీగల్. ఎందుకంటే వీళ్ళకి ఇంకా మనకి ఎట్లా క్రికెట్ అట్లా కొన్ని వ్యసనాలు ఉన్నాయో వీళ్ళకి వన్ ఆఫ్ ద వ్యసనం ఏంటంటే గ్యాంబ్లింగ్, బెట్టింగ్స్. ఈజీ రాత్రి డబ్బులు సంపాదించేద్దామని చెప్పి. ఇంక ఇక్కడ తక్కువ అవుతాయి. సిడ్నీలో క్రౌన్ అని ఉంది ఒక క్లబ్. క్రౌన్ లో కోట్లు అవుతాయి. ఇక్కడ లక్షలు అవుతుంటే అక్కడ కోట్లు అవుతుంటాయి. చైనీస్ కూడా వచ్చి ఆడతారు కదా మొత్తం. అంతా అదే. వీళ్ళు 5 రోజులు వారానికి కష్టపడేది ఇక్కడ ఎగరగొట్టడానికి. ఇంత కొంచెం కూడా మైండ్ పెట్టరు అప్పుడు వీళ్ళు ఇట్లా పోతాయని చెప్పేసి. మనమే ఇప్పుడు ముందుకు ఆలోచించాలా, ఆస్తులు సంపాదించాలా, వాళ్ళకి ఇది చేయాలని చెప్పి కష్టపడి తినకుండా పచ్చడి మెతుకులు తిని మనం చేసేది. వీళ్ళు రేపటి కోసం ఆలోచించే అవసరమే లేదు, ఎందుకంటే ఇలా గవర్నమెంట్ ఉంది. ఇవాళ సంపాదించింది మనం వీకెండ్ కి ఎట్లా ఎగరగొట్టాలని ఆలోచిస్తారు. అంతే. సేవింగ్స్ ఉండవు వీళ్ళకి? సేవింగ్స్ కూడా ఉండవు. లిటరల్లీ చెప్పాలంటే ఒక్కరి దగ్గర సేవింగ్స్ ఉండవు. ఎందుకంటే గవర్నమెంట్ ఇల్లు ఇస్తుంది, గవర్నమెంట్ కార్ ఇస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుంది. ఏమి లేకపోతే మళ్ళీ నువ్వు బతకనికి డబ్బులు కూడా ఇస్తుంది. దేనికి ఆశపడతాడు ఇక్కడ మనిషి. ఉచిత పథకాలను ఇట్లా చేస్తానే. ఉచిత పథకాలు ఇట్లా చేస్తే ప్లస్ వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా డిఫరెంట్. వీళ్ళు ఎవరు ఎంజాయ్ ఏం బాధ లేకుండా ప్రశాంతంగా పొద్దున్న 8 గంటలకు రెడీ చేసి స్కూల్ పొడలకు వస్తారు వీళ్ళు ఆడడానికి. సాయంత్రం 4-4:30 దాకా ఆడతారు. పైకి వస్తారు, తాగుతారు, మా దగ్గర తింటారు, పోతారు. అంతే. దీన్ని మళ్ళీ రేపు మళ్ళీ సేమ్ రోడ్. అట్లా 40-50 ఏళ్ళ నుంచి చేస్తారు వీళ్ళు. ఇప్పటి నుంచి కాదు వీళ్ళు చేసేది. మళ్ళీ వీళ్ళకి కాంపిటీషన్స్ ఉంటాయి. అలడల, మౌలిమోకు, నౌరా, సిడ్నీ నుంచి కూడా వస్తారు వీళ్ళు ఆడడానికి. వీళ్ళకి కాంపిటీషన్స్ కింద ఆ ప్రైజెస్ ఉంటాయి వీళ్ళకి. ఇంత విన్ అయితే వీళ్ళు విన్ అయితే ఇంత, వాళ్ళు విన్ అయితే ఇంత అని చెప్పి. సరే బ్రో, నేను సైకిల్ దొక్కకుండా నాకు ఇవన్నీ సెట్ కావు. అప్పే ఇవన్నీ వాళ్ళు అయ్యే పనులు కావు. పైగా ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెయిన్. క్రేజీ బ్రో. అసలు ఆడలు కూడా మస్తు మంది ఉన్నారు. మొత్తం లేడీస్ ఉంటారు బ్రో. లేడీస్ మొత్తం ఆడ లేడీస్. సగం మంది లేడీస్ అమ్మ ఆడ లేడీస్. తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వచ్చి ఆడతారు ఇక్కడ. కూరగాయలు పబ్బులలో దగ్గర పెడతారు అంతేనా? క్రేజీ విషయం. Where are you from? Nepal.
ఇంకా ఇది బారా. ఇది బార్ బార్ అటు మనకి ఏం లేదు. ఓ బార్ ఇది, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి. హాయ్ సింపుల్గా అన్నాడు చూసిన, హైడింగ్ మ్యాట్ అని ఉన్నాడు. ఇదేంటి బ్రో? ఇది మొత్తం వీళ్ళు ఈ ఇక్కడ ఆస్ట్రేలియాలో అబరిజినల్స్ తెలిసిందే కదా. అబార్జినల్స్. సో ఎక్కడెక్కడ వీళ్ళకి బ్యాచెస్ ఉన్నాయి, ఏంది ఏ కంట్రీ ఫ్లాగ్, సిటీ ఏంది మొత్తం రిప్రజెంట్ చేస్తాయి. ఈ క్లబ్కి వెళ్ళినా ఇది ఒక టైప్ ఆఫ్ వాల్ ఆఫ్ గెస్చర్ అని చెప్పి వీళ్ళు పెడతారు ఇట్లా. సో ఈ క్లబ్లో బ్యాచెస్ పెట్టారు, కొందరు డిఫరెంట్ అచీవ్మెంట్స్ పెడుతుంటారు. ఓకే. సో అట్లా ఇండివిజువల్ ఎవరిది వాళ్ళకి అట్లుంది. ఈ సైన్ ఇన్ మెషిన్. ఇక్కడికి వచ్చి తాత సైన్ ఇన్ అవుతాడా? కిందకి వెళ్ళాలి. కింద ఏముంది? ఓకే. ఇది యాక్చువల్గా మెయిన్ బోర్డ్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళది ఏంది ఇదంతా. ఇదంతా బోర్డ్ మెంబర్సా? ఎవరైనా ఇండియన్ ఉన్నాడా ఇలా? బ్రో ఎవరైనా ఇండియన్ ఉన్నాడా? ఇండియన్ లేదు బ్రో, ఇండియన్ మేమే ఫస్ట్ ఇండియన్స్ ఈ క్లబ్లో. సూపర్. అందరు ముసలి వాళ్ళే ఉన్నారుగా బ్రో. Oh, you new people in the crew there. Oh, what's going on there, brother? You in this bit of crew in there. Yeah. New crew. So this is my new friend from India. Hi, Ranjit. Craig. Yeah, great. This is Siegfried or whatever you were calling him, a movie star. Movie star? A movie star. Oh. You take photos of him? Yeah, you say it's a vlogging. Yeah. Yeah. You want to dance or something? What's the step, man? Oh my God, nice step. Where's that go? It's like YouTube. YouTube? Yeah, I'm a YouTuber. YouTuber? Yeah. Oh, I'm good on the tube. Yeah. Search for him. He just ride it from India on a side push bike. All right. Yeah. Oh, push bike overseas. How'd you fly? Yeah. How'd you fly? Welcome to Thank you. మంచి చెల్లు ఉన్నారు కాకరు. making movies. He's a YouTuber. Huh? You're a YouTuber? Yeah. Yeah. No, I only do fake content. ఏంటంటే ఆయన ఓన్లీ పెయిడ్ కంటెంట్ చేస్తాడు. సర్కాజం. అర్థమైందా? నరాలు ఉంటుంది సర్కాజం. పెయిడ్ కంటెంట్ అంటే పైసలు ఇవ్వాలి అట్లా. అర్థమైంది. ఓకే, ఇదేనా ఈ వైట్ బాల్ దగ్గరికి తీసుకో. వైట్ బాల్ స్ట్రైకర్. ఇదేమో ఎత్తండి కలర్. ఈయన మా కార్పెంటర్. మీ కార్కి వేస్తాడా పెయింట్? కార్పెంటర్ బ్రో. అదే కార్పెంటర్ అంటే కార్కి పెయింట్ వేసేవాడే కదా. అంతే. ఇది తప్పైతే క్షమించండి. ఇది రోబో మోవర్ మిషన్. ల్యాండ్ సారీ గ్రాస్ మొత్తం నీట్గా చేస్తుంది అది. సో ఇది బ్రో మాలిముగ్ బౌలింగ్ క్లబ్ టీమ్ వచ్చేసి. సో ఇప్పుడు నువ్వు కాస్ట్లీయెస్ట్ మ్యాట్ మీద అడుగు పెట్టబోతున్నావు. స్పీక్ లౌడ్లీ ప్లీజ్. నువ్వు కాస్ట్లీయెస్ట్ మ్యాట్ మీద అడుగు పెట్టబోతున్నావు. ఓకే. ఆల్మోస్ట్ 200 crores అయిపోతావు ఇప్పుడు నువ్వు ఒక్కసారి అడుగు పెడితే. 200 crores? ఓ, ఈ మ్యాట్ మామూలు మ్యాట్ కాదా? ఆర్టిఫిషియల్ మ్యాట్ బ్రో, మేడ్ ఇన్ చైనా. ఇది కూడా ఏం తేడా ఉంది దీనిలో? ఎందుకు ఇంతగానో? ఇది తొందరగా పాడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ దీన్ని స్పెషల్ మెటీరియల్తో తయారు చేస్తారు. దీని కింద దీని బేస్ తయారు చేయడానికి కూడా స్పెషల్ శాండ్ వాడతారు వీళ్ళు. ఆ రోలర్స్ వచ్చి ఆ వాటర్ వేసి ఆ టెంపరేచర్ సెట్ చేసి వీళ్ళు పోతారు. ఇవి అన్ని వాటర్ స్ప్రింక్లర్స్ సైడ్ అన్ని. సో దీనికి ఎవ్రీ 3 days కి వాటర్ స్ప్రింకిల్ చేసి దాని టెంపరేచర్ సెట్ చేసి నార్మల్ చేస్తారు. ఈ ఎండకి ఇది మెల్ట్ కాకుండా కింద శాండ్ వీటికి కాపాడుతూ ఉంటది. ఈ అమ్మ గింత కదుందా దీనిలో? మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు ఏమైనా కోట్లు సంపాదిస్తారా అంటే దీని మీద అది కాదు, పొడగొట్టుకున్నాడే. హాబీ అంతే కదా. అంతే. స్పోర్ట్ అంతే. ఇగో అవి వేస్తూ ఉన్నారు, కానీ ఎంతవరకు వేస్తారు ఏంటిది అనేది తెలియదు. వాడు బాల్నే కొట్టిండు అవతలకి. పోలది. ఇప్పుడు ఆ డైరెక్ట్ బాల్ కొట్టకుండా ఇంకో బాల్ కొట్టి ఇంకో బాల్ పోతే ఫస్ట్ ఎవరైతే దగ్గరికి వేసారో వాళ్ళకి కూడా పాయింట్స్ పోయినట్టే. అయ్యో, భలే ఉంది సార్, చాలా బాగుంది. ఇది మ్యాటర్. చలో, సో ప్లీజ్ ఇగ్నోర్ ద సౌండ్ ఆఫ్ దిస్ క్రికెట్స్.
ఎందుకంటే ఇవి అట్లనే కొడుతూ ఉంటాయి. చెప్పండి బ్రో ఏంటి సో మనం ఇప్పుడు రిటర్న్ అండ్ ఎన్ దగ్గరికి వచ్చినాము. ఆహా సో నువ్వు ఆస్ట్రేలియా ఎక్కడైనా ఆహా ఈ ప్రొడక్ట్స్ ఏవి తీసుకున్నా సరే, క్యాన్, బాటిల్, ప్లాస్టిక్ బాటిల్, ఇట్లాంటి పేపర్ బాక్స్, పౌచెస్, మనకి డ్రింక్స్ వచ్చిన పౌచెస్ ఏది తీసుకున్నా దాని వెనకాల ఒక చిన్న సింబల్ ఉంటది, ఇట్లా రీసైకిల్ సింబల్ అని 10 cents ఇస్తామని చెప్పి దాని బాటిల్ మీద ప్రెసెంట్ అయి ఉంటది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతా. సో అట్లా ఉన్న ఏ బాటిల్ అయినా తీసుకొచ్చి ఇందులో పెట్టి పంపిస్తే లోపలికి అది నీకు కూపన్ రిలీజ్ చేస్తుంది. కూపన్ వస్తుంది $10, $15. నువ్వు ఎన్ని 10 cents పంపిస్తే అన్ని సెన్స్ కూపన్ వస్తుంది. ఆ కూపన్ ఐదర్ నువ్వు క్లబ్ లోకి వెళ్ళి క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వుల్వర్డ్స్, కోల్స్ అనే సూపర్ మార్కెట్ కి వెళ్ళి నువ్వు ఏదైనా పర్చేజ్ అయినా చేయొచ్చు ప్రొడక్ట్. సో దట్స్ 1 year వ్యాలిడిటీ ఉంటది దానికి. సో ఇప్పుడు నువ్వు తాగవు కాబట్టి మనం రేపు వెళ్ళి వాటర్ బాటిల్ లో జ్యూస్ తీసుకుని అది ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం ట్రై చేద్దాం ఎట్లుంటదో. ఆ కూపన్ నీకు చూపిస్తా. ఇది న్యూ సౌత్ వేల్ గవర్నమెంట్ స్కీమా? న్యూ సౌత్ వేల్ గవర్నమెంట్ స్కీమ్. ఇదేనా యాప్ కూడా ఉంటది. అసలు యాప్ కూడా ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, ఇప్పుడు అంతా యాప్ వాడలేరు. సో యాప్ కూడా అవసరమే లేదు. డైరెక్ట్ నువ్వు పెట్టడం. ఒక్కొక్కరు ఈ తాగి పెట్టిన బాటిల్స్ ఎంత ఏం చేస్తారో నువ్వు నమ్మో. మా దగ్గర ఒక డిష్ వాషర్ ఉన్నాడు, 1 year కి $2,500 ఏం చేసిండు జస్ట్ బాటిల్స్ కలెక్ట్ చేసి. ఆయన తాగిన బాటిల్స్ పట్టుకుంటాడు. ఆయన చుట్టుపక్కల వాడేసేటోళ్ళది అవన్నీ తీసుకెళ్ళి ఆయన ఒక బిన్లు వేసుకుంటాడు. జమ చేసి వచ్చి ఇంకా $2,500 ఏం చేసిండు ఆయన ఉట్టిగా జస్ట్ బాటిల్స్ వేసి. అంతే ఏంటంటే వేసి వేయాలి కొంచెం ఓపిక. 1,25,000 అబ్బా ప్లాస్టిక్ బాటిల్ సంపాదించిందంటే 1,25,000. 10,000 జీతం ఉన్న మన దగ్గర ఒక 10,000 జీతం నెలకి ఇచ్చే ఒక సెక్యూరిటీ గార్డే కానీ హూఎవర్. సో దాని కాస్ట్ వచ్చేసి అతని శాలరీ ఇదని బాటిల్ కలెక్ట్ చేస్తూ వచ్చింది. సో ఇక్కడ ఇతను వచ్చేసాడు. Ready? Yeah. Ready, I'm ready. Can you show him the logo that says the 10 cents from here? Just this one? Yeah. Yeah. Oh, done. Thank you. సో ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ న్యూ సౌత్ వేల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది. ఏంటంటే ఇక్కడ ఎవరైతే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ సీసం బాటిల్స్ కానీ ఎవరైతే ఇలాంటివి వేస్తారో ఇక్కడ వేసిన వాళ్ళకి ఒక్కొక్క బాటిల్ మీద 10 cents, అంటే 10 బాటిల్ అయితే $1 అన్నట్టు. $1 అంటే మన $55 అన్నట్టు. ఇట్లా ఇతను వచ్చేసి డైరెక్ట్ ఎన్ని సెంట్లు ఇస్తాడో దాన్ని బట్టి డాలర్స్ లాగా డబ్బుల్లాగా కన్వర్ట్ అయిపోతాయి అన్నట్టు. సో ఇది వచ్చేసి ఒక మంచి ఇనిషియేటివ్ అన్నట్టు. చూడొచ్చు మీరు, యాప్ ద్వారా కూడా డబ్బులు మనము అకౌంట్లోకి వేసుకోవచ్చు. లేదంటే కూపన్ ఇస్తారు, ఈ ముందట ఉన్న క్లబ్కి వెళ్ళేసి కూడా మనము వాటిని మనీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేకుంటే వుల్వర్డ్స్ కానీ కోల్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లైక్ షాపింగ్ గ్రాసరీస్ కొని ఉంటాయి, అక్కడ కూడా మీరు ఏమైనా కొనుక్కోవచ్చు అన్నట్టు. సో ఇది చూసుకుంటే చాలా నీట్గా అండ్ చాలా లైక్ ఒక మంచి ఇనిషియేటివ్ అన్నట్టు. ప్లాస్టిక్ని రీసైకిల్ చేసేసి డబ్బులు ఎర్న్ చేయడము. ఇది వచ్చేసి రిటర్న్ అండ్ ఎర్న్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇదే అన్నట్టు. సో ఇది వచ్చేసి ఆస్ట్రేలియాలో ఒక మంచి థింగ్ అని చెప్పేసి అయితే నేనంట. ఇలాంటిది ఇండియాలో కూడా ఉన్నట్టున్నాయి కొన్ని ప్లేసెస్లో, పెద్ద సిటీలో. ప్రతి దగ్గర పెడితే మాత్రం ప్లాస్టిక్ అనేది కనబడదు, బట్ ఇది కొన్నిటికి మాత్రమే అప్లికేబుల్ అన్నట్టు. నైస్. $2.50 ఇతను ఎర్న్ చేసింది ఇప్పుడు. గ్రేట్. ఇదేంటి? సో ఇది వచ్చేసి కాటన్స్, ప్లాస్టిక్, క్యాన్స్. నైస్. గ్లాస్ ఫస్ట్ వేసిండు. ఇది కూడా 10 cents. 20 cents, 30 cents. ఒక విధానంగా చెప్పాలంటే వీళ్ళకి ఎర్న్ అవుతుంది, నేచర్ నుంచి సేవ్ అవుతుంది. ప్లాస్టిక్ ఎక్కడ పడేయకుండా గోయింగ్ డైరెక్ట్లీ టు ద రీసైకిల్. నైస్. Okay. Yeah. All right. Thank you. Have a good weekend. Thank you. సో ఇతను జస్ట్ ఏంటిది $5 ఎర్న్ చేసిండు ఇప్పుడే. బాగుంది బ్రో, మంచి ఇన్ఫర్మేషన్.